ఆశం వస్తుంది ఈ విజయం. నరేంద్ర గారు కేవలము అంటే తెలంగాణలో విమర్శించడానికి మాత్రమే బీజేపీ గెలిచిందని సంబరాలు చేసుకుంటున్నారని శ్రీనివాస్ గారు అంటున్నారు. బీజేపీ బీఆర్ఎస్ రెండూ ఒకటి కాబట్టి పరోక్షంగా మా మిత్రుడు చెప్పినట్టుగా ఓపెన్ గానే స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఇంత మించి ఏం కావాలని అంటే సరే అంటారు. కేవలం విమర్శలు చేయడానికే గెలిచినందుకు సంబరాలు చేసుకుంటున్నారా? మీరు ఇందాక అన్నారు కదన్నా, వాస్తవం అన్నారు మీరే స్టార్టింగ్ లో నేను అడిగినప్పుడు అవునండి అని అన్నారు మీరే. ఎప్పుడు కూడా బీజేపీని ఇక్కడ తెలంగాణలో మేము ఇక్కడ రానేలేదు. మేము మోదీ చేస్తున్నటువంటి పాలనలో మొత్తం రాష్ట్రం దేశ పాలన మొత్తం ప్రైవేటీకరణ చేయడంలో ఆయన సక్సెస్ అయ్యాడు. ఎందుకంటే ఇప్పుడు కేంద్రంలో నిరుద్యోగం లేదు. ఎందుకంటే అన్ని వ్యవస్థ మొత్తం కూడా అదానీ అంబానీ చుట్టుపక్కల మోదీ చుట్టుపక్కల తిరుగుతున్నాయి కాబట్టి మొత్తం ప్రపంచం అంతా కూడా ఆర్థిక వ్యవస్థ మొత్తం దిగజారిపోయింది. ఇంకొకటి ఇక్కడ బాలాసాహెబ్ ఠాకరే ఆయన శివసేనలో ఒక శక్తి. ఆయన లేకుండా అక్కడ ఏ మరాఠీలు కూడా ఆయన మాటకు కట్టుబడి ఉండి ఓటేసేవారు. అది ఆయన ఉన్నంత వరకు. దాని తర్వాత వాళ్ళ కొడుకు వచ్చింది. దాని తర్వాత రెండుగా చీల్చింది కాంగ్రెస్ పార్టీ. బీజేపీ సారీ, ఎందుకంటే ఏక్నాథ్ షిండేని అక్కడ ఉన్నటువంటి దాన్ని శరద్ పవార్ ఒక్కరే అయిపోయారు. అక్కడ మళ్ళీ ఇండియా గవర్నమెంట్ ఇండియా కూటమి వచ్చేసి మళ్ళీ ఈ ముగ్గురిని ఏకం చేస్తే కూడా అక్కడ ఓటర్స్ ఎవరు నమ్మిండ్రు? ఒరిజినల్ శివసేన నమ్మిండ్రు. ఒరిజినల్ శివసేన అంటే ఏక్నాథ్ షిండే. అంటే ఇక్కడ కాంగ్రెస్ ఏ విధంగానైతే పాలన చేస్తున్నదో కర్ణాటక గవర్నమెంట్ కానీ మన తెలంగాణ గవర్నమెంట్ కానీ ఈ మధ్యనే హర్యానా కూడా చేతిలోకి జారిపోయింది. ఎవరి వల్ల జారిపోయింది? ఇండియా కూటమి అని అన్నారు. ఇండియా కూటమి వచ్చింది. ఇండియా కూటమి తొందరలోనే గవర్నమెంట్ మేము చేజారిపోయిందని అన్నారు. ఎందుకంటే బీజేపీ అక్కడ 3 సంవత్సరాల తర్వాత ఇక్కడ రాష్ట్రంలో కేసీఆర్కి 3వసారి గవర్నమెంట్ రావడానికి కొంత వ్యతిరేకత ఉంటుంది. ఇక్కడ కూడా వ్యతిరేకత ఎప్పుడు కూడా బీజేపీతోని మేము సంబంధం పెట్టుకోలేదు. బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా మేము 10 సంవత్సరాలలో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంతో ఏ రోజు కూడా మేము ఆయన సహాయం తీసుకోలేదు. ఎందుకంటే మేము తెలంగాణలో మాకేం కావాలి మేము అడిగితే కూడా ఇవ్వలేని పరిస్థితి కేంద్ర ప్రభుత్వం ఆ రోజులో ఉండేది. కేసీఆర్ గారు పట్టుదలతోని ఆయన ఈ 10 సంవత్సరాలు మనం ఏమేమి కావాలి నిధులు నియామకాలు. మహారాష్ట్రలో కాంగ్రెస్ పుంజుకోపోవడానికి ప్రధాన కారణం ఏంటని మీరు అంటున్నారు? రేవంత్ రెడ్డే కదా. రేవంత్ రెడ్డి ఇక్కడ ఇచ్చినటువంటి ఇప్పుడు పక్క రాష్ట్రమే కదా, మెదికి మన బార్డరే కదా, మహారాష్ట్ర మన బార్డరే కదండి. మన వాళ్ళ మొత్తం అక్కడే ఉంటారు కదా. అక్కడ ఎందుకు రేవంత్ రెడ్డి నమ్మలేకపోయారు? అక్కడ కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండు పక్కన ఉన్న ప్రభుత్వం, రెండు పక్కనే ఉన్న రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఈ మధ్యలో ఉన్న మహారాష్ట్రను ఎందుకు వీళ్ళు గెలవలేకపోయారు? 40 పైన సీట్లున్న కాంగ్రెస్ సీట్లు ఈరోజు 20కి పడిపోయినాయి. దానికి కారణం ఎవరు? ఈ రేవంత్ రెడ్డి. ఈరోజు ఈ రేవంత్ రెడ్డి కానీ కర్ణాటకలో ఉన్నటువంటి ఆ ముఖ్యమంత్రి కానీ ఇద్దరు సీట్లు గల్లంతయ్యే ప్రాబ్లం ఉన్నది. నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డిని మార్చడంలో నేనేమంటున్నా కేంద్రం కూడా రేవంత్ రెడ్డి ఈరోజు చేస్తున్నటువంటి అరాచక పాలనను ప్రజలు గమనిస్తున్నారు. కేంద్రంలో ఉన్న ఏఐసిసి కూడా గమనిస్తుంది. ఎందుకు వాళ్ళు అదే చర్చ జరుపుతారు. ఇప్పుడు రాత్రంతా రోజంతా ఈ చర్చలో ఉంటారు. ఈ తెలంగాణలో ఏమేమి జరుగుతున్నది, ఎక్కడెక్కడ ఏమేమి ఇక్కడ మూటల ఇక్కడ ప్రజాధనాన్ని 100% పడుతుంది. ఇప్పుడు 100% పడుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి అరాచక పాలనను ప్రజలు గమనిస్తున్నారు. నేనేమంటున్నా అంటే ఆయననే తీసుకున్నాడు కదా, ఆయన ప్రచారం చేసినటువంటి కాన్స్టిట్యున్సీలు కూడా గెలవలేని పరిస్థితిలో ఉన్నారు. అంటే ఒక ముఖ్యమంత్రి కూడా ప్రచారం చేస్తే ఒక్క సీట్ గెలవలేరా?
ఓకే ఒక మంత్రి ఒక కాన్స్టిట్యున్సీ తీసుకుంటే ఒక సీట్ గెలవలే. పొంగులేటి పోయిండు, రేవంత్ రెడ్డి పోయిండు, సీతక్క పోయింది, మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోయిండు, మన బీసీ ఈయన పోయిండు, మొత్తము వాళ్ళ టీం మొత్తం పోయింది, మంత్రివర్గం మొత్తం అక్కడ పోయారు, ఎమ్మెల్యేలు మొత్తం ఉన్న 8 మంది ఎంపీలు పోయారు. పోయి అక్కడ ప్రచారం చేస్తే కూడా 40 సీట్లకు పరిమితం ఉన్న కాంగ్రెస్ పార్టీ 20 సీట్లకు ఎందుకు పడిపోయింది? దానికి కారణం ఎవరు? తెలుసుకోవాల్సిన పరిస్థితి ఎవరిది? అక్కడ మరాఠీలు నమ్మలేని పరిస్థితి. రేవంత్ రెడ్డి ఏదైతే 6 గ్యారంటీలు అని మోసం చేసి 11 నెలల్లోనే ఆయన అరాచక పాలన చూపిస్తున్నాడు ఇక్కడ తెలంగాణ ప్రజలకు. మేము కూడా నమ్మితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మేము కూడా నమ్మితే మా బతుకులు కూడా రోడ్డు మీదకి వస్తాయనే నమ్మకంతో అక్కడ ప్రజలు కాంగ్రెస్ పార్టీని తిరస్కరించారు. ఓకే శ్రీనివాస్ గారు